ఇక ఓపరి బగ్గ పైసలు సంపాదించుకున్నా కూడా తినాలని ఆర్గానిక్ ఫుడ్ తినలేము. మార్కెట్లో అంతా పెస్టిసైడ్ ఫుడే కదా. ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ చేయడానికి చాలా మంది ముందుకు రారు. ఎందుకనంటే ఇది కష్టం ఎక్కువ ఉంటుంది, పంట తక్కువ వస్తుంది. కానీ శ్వేత అని ఒక అమ్మాయి అయితే ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ మీద ఇంట్రెస్ట్తో సాఫ్ట్వేర్ జాబ్ మానేసి మరి ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ స్టార్ట్ చేసింది. నేచర్ వైజ్ అనే సంస్థ స్థాపించి ఆర్గానిక్లో మంచిగా వెజిటేబుల్స్ కల్టివేషన్ చేసింది. వెజిటేబుల్సే కాదు, నెయ్యి, నూనె, ఇంకా చాలా చాలా ప్రోడక్ట్స్ ఉంటాయి. డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఇస్తుంది ఇవ్వరు. కానీ మనం స్విగ్గీ మీనిలో కొన్ని ప్రోడక్ట్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాం. ఇలా రెడ్ బెండకాయ ఫస్ట్ టైం వండుతున్నాము. అది కూడా ఆర్గానిక్ పద్ధతిలో పండించింది. చాలా ఫ్రెష్గా ఉంది. తిరవంగానే వస్తున్నాయి అన్నట్టు. మంచిగా ముక్కలు కోసుకొని గానుగ నూనె వేసుకున్నాం. అది కూడా నేచర్ వైజ్ వాళ్ళదే. కాగిన తర్వాత మినపప్పు, జీలకర్ర, ఆవాలు, పచ్చిమిరపకాయలు, కళ్యామాకు గోలిన తర్వాత సన్నగా కోసుకున్న ఉల్లిగడ్డలు బి వేసుకోవాలి. తర్వాత ఈ ఎర్ర బెండకాయలు ఉంటాయి కదా, అవి కూడా వేసుకొని ఒక్కసారి గోలించుకొని పసుపు, అల్లం ఎల్లిగడ్డ, ఉప్పు, మనం ఏమంటారు జిగుటు రావడానికి నీళ్లు కాకుండా పెరుగు వేసుకున్నాం అనుకో జిగుటు రాదన్నట్టు. మీదికెళ్ళి జరంతా కొత్తిమీర, ధనియాల పొడి వేసుకోవాలి. ఇది మీరు నార్మల్ బెండకాయకి ఇట్లా నేచురల్ వైజ్ పండిన దానికి చాలా డిఫరెన్స్ ఉంది. కావాలంటే